మూవీ టైటిల్స్ పడేటప్పుడు వచ్చే యానిమేషన్స్ కూడా బాగుంటాయి. ఫ్రెండ్స్, కంగువా మూవీ కోసం అయితే నేను చాలా వెయిట్ చేశాను. సో మొత్తానికి మూవీ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాను. సో నేను మూవీ చూడడానికి దుర్గం చెరువు మెట్రో దగ్గర ఉన్న బిఆర్ హైటెక్ అనే థియేటర్కి వెళ్ళాను. 3D గ్లాసెస్లో మనం ఎలా ఉన్నామో కామెంట్ చేసేయండి. మూవీ విషయానికి వస్తే మూవీ నాకైతే యావరేజ్గానే ఉంది. మూవీ స్క్రీన్ ప్లే కూడా యావరేజ్గానే ఉంది భయ్య. రైటింగ్ బాగానే ఉంది, బట్ నేరేషన్ కొద్దిగా ల్యాక్ చేయకుండా ఉండాలి అనిపించింది. నేనైతే మూవీ వచ్చేసి 3Dలో చూశాను. సో మూవీ విజువల్స్కి వస్తే నాకైతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ విజువల్సే బాగా నచ్చాయి. కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది భయ్య. మూవీ టైటిల్స్ పడేటప్పుడు వచ్చే యానిమేషన్స్ కూడా బాగుంటాయి. స్టోరీ నార్మల్గా పాస్ట్ అండ్ ప్రజెంట్లో జరుగుతూ ఉంటుంది. సో పాస్ట్లో సీన్స్ చూపించేటప్పుడు ఉన్న లొకేషన్స్ అయితే బాగున్నాయి. హీరో సూర్య గారి యాక్టింగ్ యాజ్ యూజువల్ బాగానే ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఆ కంగువా క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. స్టోరీ పాయింట్ వచ్చేసి మూవీలో 5 డిఫరెంట్ క్లాన్స్ అయితే ఉంటాయి. అందులో హీరో వచ్చేసి ఒక క్లాన్కి నాయకుడు అనమాట. ఈయన ఒక మదర్కి తన కొడుకుని కాపాడతానని ప్రామిస్ చేస్తాడు. ఆ కొడుకుని అండ్ తన జాతిని కాపాడుకోవడం అనేది మూవీలో చూపిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ మధ్యలోకి మిగతా కోన్లు ఎందుకు వచ్చాయి అండ్ వాటి వల్ల ఏం జరుగుతుంది అనేది మూవీలోనే చూడాలి. ఫస్ట్ హాఫ్ వచ్చేసి పాస్ట్ కాసేపు, ప్రజెంట్ స్టోరీ కాసేపు చూపిస్తూ ఉంటారు. అక్కడ మనకి కొద్దిగా లైట్గా కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం పాస్ట్ స్టోరీ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో పాస్ట్కి ప్రజెంట్కి కొన్ని ట్రాన్సిషన్స్ ఇస్తూ ఉంటాడు. అవి బాగున్నాయి. సో మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొద్దిగా ల్యాగ్ అండ్ బోర్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. మూవీలో ట్విస్ట్స్ అయితే అంతగా ఏమి లేవు భయ్య. మూవీలో ఎమోషన్ టచ్ కూడా బాగానే ఉంది. దిశా పటానీ గారి క్యారెక్టర్ మూవీ మొత్తంలో ఒక 15 to 20 minutes ఉంటుంది. బట్ కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది క్యారెక్టర్ వల్ల. కామెడీ వచ్చేసి ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. బట్ అవి కూడా అంత నవ్వు వచ్చేటట్టు ఏమి ఉండవు. ఫైట్స్ విషయానికి వస్తే బాగానే ఉన్నాయి. నాకైతే పర్టికులర్గా నాయక అనే సాంగ్ దగ్గర వచ్చే ఫైటింగ్ బాగా నచ్చింది. సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి ఫైర్ సాంగ్. అండ్ ఈ ఫైర్ సాంగ్ కాకుండా మన్నింపు సాంగ్ అని ఒకటి ఉంటుంది. ఈ ఫైర్ సాంగ్ అండ్ మన్నింపు సాంగ్కి లొకేషన్స్ అండ్ పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. బీజిఎమ్స్ అండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. కాకపోతే కొన్ని చోట్ల కొద్దిగా సౌండ్ బాగా ఎక్కువ అనిపించింది. మూవీలో స్పెషల్ గెస్ట్ ఎంట్రీ వల్ల అండ్ 1 to 2 క్వశ్చన్స్ వల్ల మూవీ సెకండ్ పార్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.3 lemons. మూవీ అయితే నాకు యావరేజ్గా అనిపించింది. మీరు చూస్తే మీకు నచ్చిందో లేదో అండ్ ఎన్ని లెమన్స్ ఇస్తారో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.